హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. బైసన్ మారీ సెల్వరాజ్ డైరెక్షన్లో ధృవ విక్రమ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా వచ్చిన లేటెస్ట్ మూవీ. ధృవ విక్రమ్ చియన్ కొడుకు. అపరిచితుడు హీరో విక్రమ్ ఉన్నాడు కదా, ఆయన కొడుకు. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డిని రీమేక్ చేస్తూ కోలీవుడ్లో ఆదిత్య వర్మ అనే టైటిల్తో ఫస్ట్ సినిమా తీశాడు. అయితే అది డిజాస్టర్గా నిలిచింది. ఇక తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ సినిమాలో యాక్ట్ చేశాడు. ఇక అది కూడా యావరేజ్ టాక్తో ఫ్లాప్గా నిలిచింది. ఇక ఈ దీపావళికి బైసన్ అనే టైటిల్తో కోలీవుడ్తో పాటు తెలుగులో కూడా అదే పేరుతోనే రీమేక్ చేసి ఈ దీపావళికి వదిలారు. ఇక ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే, తమిళనాడులో మారుమూల గ్రామం ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరిలో కబడ్డీ అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం అన్నట్లుగా ఉంటారు. కానీ కులాలు, రాజకీయాలు, పగ, ప్రతీకారాల వంటి కారణాల వల్ల, అక్కడ ఉన్న ఒక క్యాస్ట్ ఫీలింగ్ లాంటి వాటి వల్ల చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న వాటి కారణంగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ ఆటపై చూపించారు. వనతి కిట్టయ్యకు అదే పరిస్థితి. ఈ వనతి కిట్టయ్య క్యారెక్టర్ మన ధృవ విక్రమ్ గారిది. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం. కానీ తండ్రి పశుపతి తనకు ఎదురైన అనుభవాల వల్ల కిట్టయ్యను కబడ్డీకి దూరంగా పెంచుతూ ఉంటాడు. తండ్రిని కాదని అక్క హెల్ప్తో కిట్టయ్య చాలా ప్రయత్నాలు చేస్తాడు. తన తండ్రితో విభేదాల వల్ల కిట్టయ్యను కబడ్డీ కెప్టెన్ ఆటలో చేర్చుకోడు. బయట టీముల్లో ఆడడానికి ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. కిట్టయ్యకి కబడ్డీ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ స్కూల్లో పీటీ టీచర్ స్కూల్లో జరిగే కబడ్డీ టీంలోకి తీసుకుంటాడు. ఇక తన కబడ్డీలో తనకున్న ఇంట్రెస్ట్తో అంచెలంచెలుగా ఎదుగుతూ జపాన్లో జరుగుతున్న 12వ ఆసియా గేమ్స్కి ఎంపిక అవుతాడు. జాతీయ జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరిందన్న మాటే కానీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం మాత్రం దొరకదు. ఎక్స్ట్రా ప్లేయర్గా బెంచ్కి పరిమితం కావాల్సి వస్తుంది. తీరా టోర్నీలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ రద్దయిపోతుంది. ఈ పరిణామాలు కిట్టని చాలా డిసప్పాయింట్ చేస్తాయి. ఎన్నెన్నో అవాంతరాల మధ్య సాగిన తన ప్రయాణం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తను ఈ స్థాయికి ఎలా వచ్చాడు, అసలు తన తండ్రికి ఇష్టం లేని ఆటలో తను ఏ విధంగా ఎంటర్ అయ్యాడు, తర్వాత తను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఆగిపోయిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా జరగదా, ఇక ఆ మ్యాచ్లో హీరో ఎక్స్ట్రా ప్లేయర్గానే ఉన్నాడా లేకుంటే మెయిన్ ప్లేయర్గా వెళ్ళి గేమ్ను గెలిపించాడా అనే అంశాలన్నీ స్టోరీలో ఉంటాయి. ఇక మూవీ విషయానికి వస్తే, తమిళ్ డైరెక్టర్లు మ్యాక్సిమం సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను తీసుకొని వాటిని సినిమాలుగా తెరకెక్కిస్తూ ఉంటారు. అలాంటిదే ఈ సినిమా కూడా. ఇక ఈ సినిమా 1993లో జపాన్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో పాకిస్తాన్పై ఇండియాను గెలిపించిన మనతి పి గణేశన్ గారి బయోపిక్. ఇక డైరెక్టర్ గారు ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగా తీసుకున్నారు. అలాగే మేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ అంతా చాలా బాగా తీసుకుంటూ వెళ్ళారు. యాక్టర్స్ కానీ ఆ స్టోరీలో మొత్తం చాలా బాగుంది. ఇక డైరెక్టర్ 1990లో జరిగిన తమిళనాడులోని ఒక ఇన్సిడెంట్ను తీసుకొని ఈ సినిమాను తీసుకున్నాడు. కబడ్డీకి సంబంధించి వర్గ విభేదాలు, పగలు, ప్రతీకారాలు జత చేసి మారీ సెల్వన్ గారు రాసుకున్న స్టోరీ ఇది. కులం, మతం, జాతి పేరిట కొంతమంది ఇలాంటి వివక్షకు గురవుతున్నారు అనే అంశాన్ని కూడా డైరెక్టర్ గారు ఈ సినిమా ద్వారా చెప్పారు. ఇక రిజర్వేషన్స్కు సంబంధించి కొన్ని సీన్లు కూడా పెట్టారు. టాలెంట్ ఉన్నా కానీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారని అలాంటి కొన్ని కారణాలను కూడా చూపించారు. ఇక కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మ్యూజిక్ కూడా పర్లేదని అనిపించింది. ఇక ధృవ విక్రమ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విక్రమ్ చియన్ కొడుకు అన్న పేరును నిలబెట్టాడని చెప్పచ్చు. ఇంతకుముందు ఫ్లాప్ అయిన సినిమాలు నేను అవి తెలుగులో రిలీజ్ అయ్యాయో కూడా నాకు తెలియదు, వాటిని చూడలేదు. దీంట్లో మాత్రం యాక్టింగ్ భలే చేశారు. స్టూడెంట్ వర్షన్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కబడ్డీ పోటీలో ఎదిగేంత వరకు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లలో
తన సత్తా చూపించేశాడు, అంత బాగా యాక్ట్ చేశాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ని పెట్టారు కానీ పెద్దగా రోల్ అంటూ ఎక్కువగా ఏం లేదు. ఉన్న వరకు ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇక తండ్రి క్యారెక్టర్ ఇచ్చిన పశుపతి గారు కానీ ఆయన ఆయన యాక్టింగ్కు ఇరగదీశారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కథను మెయిన్ లీడ్గా తీసుకెళ్ళిన పీటీ సార్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందరి క్యారెక్టర్లను చాలా బాగా రాసుకున్నారు. కానీ కొన్ని చోట్ల కొద్దిగా ల్యాగ్గా అనిపిస్తుంది. అలాగే డబ్బింగ్ కూడా కొద్దిగా తమిళ్ వర్షన్ నుంచి తెలుగులోకి డబ్బింగ్ కూడా మరీ అంతగా నాకు సెట్ అవ్వలేదు అని అనిపించింది. ఇక మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల మరీ ఓవర్ అయిందేమో అనిపించినా కానీ ఓవరాల్గా చాలా బాగుంది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయాలకు వస్తే ధృవ విక్రమ్ గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్తోనే సినిమాను ఒక హైప్ లేపుకెళ్ళారు. చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే డైరెక్టర్ గారి డైరెక్షన్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా ఉంది. స్టోరీ లైన్ కానీ చాలా బాగా తీసుకుంటూ వెళ్ళారు. అవి చాలా కీ రోల్గా మారాయి సినిమాకు. సినిమానంతా ఒక న్యాచురల్గా జరిగే ఇన్సిడెంట్ లాగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్రెడీ బయోపిక్ కాబట్టి న్యాచురాలిటీ ఎక్కువ ఉండాలి అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే చాలా సింపుల్గా సినిమాను తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఈ సినిమాలో మైనస్ల విషయాలకు వస్తే మెయిన్గా కొద్దిగా ల్యాగ్ లాగా అనిపిస్తుంది కొన్ని సీన్ల దగ్గర. అలాగే డబ్బింగ్ కూడా నాకు మరీ అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇక ఆ కబడ్డీ సీన్లు కానీ అలాగే ఈ వర్గ విభేదాలు అంటారు, క్యాస్ట్ ఫీలింగ్ అని డైరెక్ట్గా చూపించలేదు. 2 బ్యాచ్ల మధ్య కొన్ని భేదాలను చూపించి ఇండైరెక్ట్గా క్యాస్ట్ ఫీలింగ్ అనే అనుకోవచ్చు. ఆ సీన్లు కానీ మరీ రిపీటెడ్గా అయినట్టుగా సేమ్ సీనే మళ్ళీ రిపీటెడ్ అయినట్టుగా అనిపిస్తుంది. కొన్ని ఫైట్ సీక్వెన్స్ కూడా అలాగే అనిపిస్తాయి. అంతకు తప్పించి సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. ఒకటి కొద్దిగా చూసుకొని ఉండాల్సిందేమో, కొద్దిగా న్యాచురల్గా తీయాలి అన్నట్లుగా ఆ విభేదాల సీన్లు అనేటివి మరీ రిపీట్ అయినట్టుగా అనిపించడం తప్పించి చాలా బాగున్నాయి. ఇంకా డబ్బింగ్ పరంగా అంటే ఇంకా మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు డబ్బింగ్ అంటే కొన్ని సినిమాలకు సెట్ అవ్వకపోవచ్చు. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ధృవ విక్రమ్ గారు ఈ సినిమాతో హిట్ కొట్టుకున్నారు. ఇక దీన్ని మన తెలుగు ఆడియన్స్ తీసుకుంటారా తీసుకోలేరా అనేది అయితే నేను చెప్పలేను. ఎందుకంటే తమిళ్ సినిమా తెలుగు రీమేక్ కాబట్టి అందరికీ ఆ ఇంట్రెస్టింగ్ అనేది కలగచ్చు, కలగకపోవచ్చు. అది కాక ఒక గేమ్కు సంబంధించిన సినిమా, కొన్ని వర్గ విభేదాలకు సంబంధించి కొన్ని సీన్లు నచ్చకపోవచ్చు. తమిళ్లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తెలుగు ఆడియన్స్ దాన్ని ఎంకరేజ్ చేసి సినిమాను హిట్ చేస్తారా చేయరా అనేది ఇక మన మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.5 ఇస్తా. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.